నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప వారిలో ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ వేదికగా నిలుస్తుందని విద్యార్థులు ఇలాంటి ఎగ్జిబిషన్లను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విద్యార్థులకు సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని స్వర్ణాంధ్ర భారతి కళాశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించి వాటి వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఏదో ఒక శక్తి అంతర్లీనంగా నిక్షిప్తమై ఉంటుందని, ఇలాంటి ఎగ్జిబిషన్ల సందర్భంగా వారిలో ఉన్న ప్రతిభా పాటవాలు మేధో సంపత్తిని ప్రదర్శించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా వినూత్న ప్రయోగాలను ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు. ఇంకా చాలా స్కూల్స్ కూడా ఇక్కడ వచ్చున్నాయి. పైన కూడా ఈ యొక్క సైన్స్ ఫేర్ సంబంధించినటువంటి పెట్టున్నారు. నిజంగా చాలా సంతోషం. ముందుగా ఆలస్యంగా వచ్చానమ్మా, దయచేసి మన్నించండి, మీ పిల్లలైనా మన్నించండి. నాకు చాలా పనుల వల్ల రాలేకపోయిన తల్లి, కానీ ఎప్పటికైనా సరే మీ దగ్గర వచ్చి మిమ్మల్ని కలిసి మీకు 2 మంచి మాటలు చెబుదామని వచ్చానమ్మా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పిల్లలు తయారు చేయడం అన్నీ కూడా చూసాం. అక్కడ బ్రహ్మాండంగా ఏంటంటే డయాలసిస్ ఏ విధంగా చేస్తారు, అలాగే కిడ్నీస్ ఏ విధంగా పనిచేస్తాయి, అవన్నీ కూడా స్పష్టంగా ఆ పిల్లలు బ్రహ్మాండంగా చెప్పారు. అట్లాగే ముఖ్యంగా సోలార్ రాబోయే రోజుల్లో మొత్తం సోలార్ సిస్టమ్ వచ్చేటువంటి పరిస్థితి. నిన్నే కుప్పంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ సిస్టమ్ను కూడా ప్రారంభించారు. అంటే ఆ కుప్పం అంతా కూడా మొత్తం సోలార్ కరెంట్తో సంబంధం లేకుండా సోలార్తోనే అన్ని పనిచేసే విధంగా ఆయన అద్భుతమైనటువంటి పరిజ్ఞానంతో ఆ యొక్క సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో కూడా మన ఊర్లో కూడా ఈ సోలార్ సిస్టమ్ వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన పిల్లలు ఇప్పుడు మన తిరుపతికి వెళ్తుంటాం. తిరుపతికి వెళ్తుంటే చాలా బస్సులు లోయల్లో పడేటువంటి పరిస్థితి కూడా మీ అందరూ చూస్తుంటారు పేపర్లో. కానీ అట్లా లోయలో పడకుండా సెన్సార్ కూడా ఎక్కడైతే లోయ ఉందో అక్కడ గుర్తించి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ లోయలో పడకుండా అవి ఆగేటువంటి పరిస్థితి కూడా బిడ్డలు చూపించారు. నిజంగా చాలా సంతోషం. అలాగే మీ అందరికీ తెలుసు, మీ అమ్మగారు నాన్నగారు సెలవుల్లో ఎక్కడైనా తుఫాన్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా పిడుగులు పడినా ఇప్పుడు ఒక రకమైన శబ్దం కూడా వస్తుంది. అది కూడా పిల్లలు కూడా చాలా బాగా చూపించారు. చాలా సంతోషం. అంటే ముఖ్యంగా బ్రిడ్జి, అది కూడా మొన్న ఇటీవల చిట్టమూరు మండలంలో 2 బిడ్డలు నీళ్లు ఎక్కువైతే వాళ్ళకి తెలియకుండా దాంట్లో నడుస్తాపోయినందువల్ల కొట్టుకొని వెళ్ళిపోయారమ్మా, 2 చనిపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా బ్రిడ్జిలు కట్టే విధానం కూడా చూపించారు. నీళ్లు కన్నా ఎక్కువైతే బ్రిడ్జి పైకి లేచేది, అట్లాగే నీళ్లు కానీ తగ్గిపోతే మళ్ళీ యథాస్థితికి వచ్చేటువంటి పరిస్థితి కూడా మన వాళ్ళు చూపించారు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే మున్సిపల్ ఏరియాలో క్లీనింగ్, అంటే చెత్త క్లీనింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా బ్రహ్మాండమైనటువంటి పరికరం తయారు చేసి పెట్టారు. త్వరలో కూడా ఈ ఇండియాలో కూడా అది ఇండివిజువల్ చేస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విలేజ్లో కావచ్చు, టౌన్లో కావచ్చు, ఈ గార్బేజ్ మనుషులు క్లీన్ చేసే పరిస్థితి. అది కాకుండా మనుషులతో సంబంధం లేకుండా ఆ యొక్క మిషన్ వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క టౌన్లో కానీ విలేజ్లో కానీ బాగా క్లీన్ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. నిజంగా చాలా సంతోషం. దాదాపు
ఒక 8-9 స్కూల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారని చెప్పి మన కరెస్పాండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు, డీన్ గారు చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉందమ్మా. మీ అందరికీ చెప్పేది ఒకటే తల్లి, మీ అమ్మ నాన్న మా బిడ్డలు చదువులో బాగా చదివి మంచి ఉద్యోగాలు చేయాలన్నటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఇక్కడ స్కూల్కి పంపించేటువంటి కార్యక్రమం. కాబట్టి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరూ బాగా చదివి బ్రహ్మాండటువంటి విద్య చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. నిజంగా చాలా ఇంగ్లీష్ కూడా చాలా ఫ్లూయెన్సీగా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా చిన్న తప్పు కాకుండా మాట్లాడుతుంటే మాకే తలబడేస్తుంది. మాకు కొన్ని పదాలు అర్థం కావట్లే. అంటే మాకు పాత పరిస్థితి కాబట్టి, పాత విద్య కాబట్టి కొన్ని పదాలు మాకు కూడా అర్థం కావట్లే. నిజంగా చాలా సంతోషం. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకి మంచి పాఠాలు చెప్పేటువంటి కార్యక్రమం, అలాగే చిట్టే నుంచేటువంటి పిల్లలు కూడా బ్రహ్మాండంగా చూపించారు మాకు అన్నింటినీ కూడా. చాలా సంతోషంగా ఉందమ్మా. ఏదో గూడూరు అర్బన్ బీజేపీ పార్టీ అధ్యక్షులుగా పార్టీ నాయకులు దయాకర్ను ఎన్నుకున్నారు. టూ టౌన్లోని పార్టీ కార్యాలయం వద్ద పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు దయాకర్ను కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచా కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థాగత ఎన్నికల అధికారి రాటకొండ విశ్వనాథం, పనబాక కోటేశ్వరరావు, పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణ నాయుడు, మనోజ్, రవీంద్రరాజు, ఆదినారాయణ, బల్లి ప్రభాకర్ రావు, నరేంద్ర, పి బాలకృష్ణ గౌడ్, సిహెచ్ వి నిరంజన్, సీనయ్య గౌడ్, బిందురెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరినీ కలుపుకొని పోయి పార్టీ బలోపేత పార్టీకి తనకు మించిన కృషి చేసి ఇన్ని రోజులు పార్టీని కాపాడారు. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బాలను బాగా కనబడుతున్నాడా? వచ్చేసిందా? ఓకే, లైన్ లో ఉంటాడు మధ్యలో. ఇక్కడికి వచ్చినటువంటి మన ఆర్ఓ గారు, అదేవిధంగా పనబాక కోటేశ్వరరావు గారు, మన కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు, మన అందరూ బిందురెడ్డి, అందరం ముందుండే మన కమిటీ, మన గూడూరు టౌన్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. నేను 2019లో ఎన్నిక కావడం జరిగింది. ఆ టైంలో మనకు కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో ఇంచుమించు 29 ప్రోగ్రాంలు మేము చేయడం జరిగింది. ప్రతిరోజు ఎక్కడికో ఒక దగ్గరికి కరోనా అనేది కూడా లెక్క చేయకుండా మేము వచ్చేసి పేదవాళ్ళకి ఎక్కడ ఉన్నారో వాళ్ళకి ప్రొవిజనల్స్ అయితేమి, కూరగాయలు అయితేమి మొత్తం చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు దయాకర్ రెడ్డి ఇంకా చాలు, ఇక్కడ వరకు ఎక్కువ చేశారు, ఇంక చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ నేను ఈ గూడూరు టౌన్లోకి వచ్చినప్పుడు అసలు బీజేపీ అనేది ఎక్కడ కనబడలా, ఎవరు లేరు, ఏంది మొత్తం ఎన్ని జరిగిపోయినాయి. అందువల్ల ఏంటంటే రావటం మనం అంతా ఏరియా వైజు ఒక్కొక్క ఏరియాలో రవీంద్ర కావచ్చు, ఇక మన గ్రానైట్ ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఒక్కొక్క ఏరియాలో ఒకరిద్దరిని జీవి నాయుడు కావచ్చు, ఒక్కొక్క ఏరియాలో వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకొని కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ విధంగా కొనసాగుతూ ప్రతి ప్రోగ్రాం కూడా గూడూరులో అనేక విధాలుగా మనం కష్టపడ్డాము, శ్రమ పడ్డాము. మన ఎలక్షన్ టైంలో కూడా ఇంటింటికి పోయి మనం ఓట్లు జరగటం, ఓట్లు ఇచ్చటం కూడా జరిగింది. 23,000 చిల్లర ఓట్లు బీజేపీ ఒక టౌన్లో రావడం చాలా గొప్పతనం. కాబట్టి ఇదే విధంగా దయాకర్ కూడా కష్టపడతారు, ఇంకా కూడా కష్టపడతారని ఆయనకి నా అన్ని వేళలా నా సహకారం ఉంటుంది, నా సలహాలు ఉంటాయని కూడా
మీకు అందరికీ మనం చేస్తున్నాను. తర్వాత వచ్చి సభ్యత్వాల్లో కూడా మన దయాకరు 2000 ఇంచుమించు 2000 చేశారు. మొత్తం గూడూరు టౌన్ సభ్యత్వాలు వచ్చి 8801 సభ్యత్వం జరిగినాయి. 8801 సభ్యత్వం గూడూరులో జరిగినాయి. అదేవిధంగా మనం ఈ సభ్యత్వ కార్యక్రమంలో మనం 40 మంది చేత క్రియాశీలక సభ్యత్వాలు చేయించడం జరిగింది. అదే భాగంగా ఎవరికైనా కూడా మనం ఫోన్ చేసి మనోజ్కి ఫోన్ చేసా 2వ రోజు పంపించేశాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మా అందరూ కూడా బాగా కష్టపడ్డారు, చేశారు. అందరికీ ఈ సభ్యత్వాల పార్టీ పెద్దలకి, పార్టీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు. నేను పార్టీలో చేరి కొంతకాలం అయినప్పటికీ కూడా నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మునుపటి అధ్యక్షుడు శ్రీ ఆర్కట బాలకృష్ణ నాయుడు గారు గత కొంతకాలం నుంచి పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. పెద్దలు ఆయన సలహాలు సూచనలతో పార్టీ కార్యకర్తలను కలుపుకొని గూడూరు పట్టణంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఆరోగ్యం వచ్చినటువంటి మా మిత్రుడు విశ్వనాథ్కి, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి దయాకర్కి అభినందన తెలియజేస్తున్నా. దయాకరు తక్కువ కాలంలోనే ఈ గూడూరు టౌన్లో బాలకృష్ణ నాయుడు ఆయన అనుచరుడిగా ఆయన ఆధ్వర్యంలో దరిదాపు 2000 సభ్యత్వాలు చేసి ఈ నియోజకవర్గంలో హైయెస్ట్ స్థాయిలో నిలిచాడు. అందుకని చాలా కష్టపడి పనిచేశాడు. మంచి నిబద్ధత గల పిల్లడు కాబట్టి అందరూ ఏకగ్రీవంగా దయాకర్ని ఇక్కడ టౌన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దయాకర్ కూడా అందరినీ కలుపుకోబోయే మనస్తత్వం కాబట్టి నాకు తెలిసి ఎవరికి వివాదాలు రావు. అందువల్ల అందరినీ కలుపుకుపోతాడని నేను ఆశిస్తున్నా. బాలన్నను కూడా కొంతమంది పెట్టేటప్పుడు గతంలో కొంతమంది వ్యతిరేకించినప్పటికీ గూడూరు టౌన్లో బాలకృష్ణ నాయుడు వల్ల పార్టీ చాలా అభివృద్ధి చెందింది. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాలన్నను మరిపించేటట్టుగా దయాకర్ గూడూరు టౌన్లో పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గూడూరు సిపిఐ నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ ఈరోజు అనేక సంవత్సరాలుగా భూ సమస్యలు అలాగే ఉన్నాయని, ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు నివేశన స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, దీన్ని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, శశి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు మండల ఆఫీసు వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా ఈరోజు ఈ మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సంబంధించినటువంటి భూ సమస్యలపైన, అదేవిధంగా ఇళ్ల సమస్యలపైన, ఇళ్ల నిర్మాణాలపైన, అదేవిధంగా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పట్టాలపైన అన్నిటి మీద కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మనకి తెలుసు, గతంలో వైసీపీ గవర్నమెంట్లో గ్రామాల్లో వచ్చి 1.5 సెంటు, గూడూరు టౌన్లో వచ్చి 1 సెంటు భూమిని ఇచ్చారు. అది ఏమాత్రం సాల్వ్ అయ్యానని అప్పుడు చెప్తే కూడా వినిపించుకోవాలా. కానీ ఈయన ఎన్నికలకు ముందు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే తప్పకుండా గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, అదేవిధంగా టౌన్లో 2 సెంట్లు లెక్కనిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ అటువంటి వాగ్దానాలని ఈరోజు అమలుపరచమని చెప్పి చెప్తున్నాం. ఎందుకనంటే ఆ రోజు ఒక ఇంటి నిర్మాణానికి 1,80,000 ఇస్తానని చెప్పారు, ఇస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాడు, ఏమని, మేము అధికారంలోకి వస్తే 4 లక్షల రూపాయలు ఇస్తామని. కాకుండా 4 కాకుండా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేదానికి అందరూ హామీలను అమలుపరచాలని చెప్పి మేము ఈ కమ్యూనిస్టు పార్టీగా, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు సన్నారెడ్డి వెంకటరమణారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. సన్నారెడ్డి వెంకటరమణారెడ్డి ఆకస్మిక మరణంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ చిలుకూరు మండలం రామారెడ్డిపాళెం గ్రామంలోని వెంకటరమణారెడ్డి నివాసానికి చేరుకుని వెంకటరమణారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటరమణారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వెంకటరమణారెడ్డి ఎంతో నిజాయితీగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేశారని, అలాంటి నాయకుడు మరణం పార్టీకి తీరని లోటు అని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చిన సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాలాభిషేకం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. థ్యాంక్ యూ లోకేష్ నినాదాలు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఎన్డీఏ వచ్చిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయని, రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లల్లు యాదవ్, జీవన్, ధనుష్, జయ, జగదీష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నందు ఏదైతే మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇంటర్ విద్యార్థులకు ఆయన పాదయాత్రలో చెప్పిన విధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తానని చెప్పి తెలియజేయడం, దానికి ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం ఎంతో హర్షణీయం. దీన్ని మేము పొగుడుతూ నారా లోకేష్ బాబు గారికి ఈరోజు పట్టణంలో ఉన్న టవర్ క్లాక్ సెంటర్లో లోకేష్ బాబు గారికి ఇంటర్ విద్యార్థులు అందరూ కలిసి పాలాభిషేకం చేసి మా యొక్క అభినందనలు నారా లోకేష్ బాబు గారికి అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఎంతో కీలకమైన విద్యాశాఖను తీసుకున్నప్పటి నుంచి ఎన్నో పెరుమార్పులు చేస్తూ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అయితే కానివ్వండి, యూనిఫామ్స్ అయితే కానివ్వండి, ఇంకా ఎంతో మౌలిక వసతులు కల్పించేదానికి దాదాపు 250 కోట్లు ఈ మధ్యన రిలీజ్ చేసింది అందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు విద్యావేత్తలుగా బయటకు పోయి మన రాష్ట్రం పేరు నిలబెట్టడానికి విద్యార్థులకి బాసటగా నారా లోకేష్ బాబు గారు వెనకాల ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మేము ఇంటర్ విద్యార్థుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం అనేది మేము చాలా గౌరవపడుతున్నాము. అదేవిధంగా రియంబర్స్మెంట్ కూడా త్వరలో చేస్తామని చెప్పడం, అదేవిధంగా అవన్నీ కూడా కాలేజీ యాజమాన్యం ఇచ్చేయాలని చెప్పడం, ఇవన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అట్లాగే విద్యార్థి సంఘం నాయకులవి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది మేము కోరుకునే పాలన. ఎందుకంటే ఒక విద్యార్థి 1000 మంది ప్రజలతో సమానం. విద్యార్థి బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఇదే విధంగా నారా లోకేష్ గారు మీరు ముందుకు వెళ్ళాలని, పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు గర్వపడే విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యార్థుల చేత తీర్చిదిద్దే విధంగా పాలన మీది ఉందని చెప్పి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరులోనే టవర్ క్లాక్ వద్ద మా ఐటీ మినిస్టర్ అయిన మా నారా లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంటర్ విద్యార్థులకి ఏదైతే మధ్యాహ్నం భోజనం సౌకర్యం మా ప్రభుత్వం అదే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ఏదైతే తీసుకొని వచ్చాడో ఇంటర్ విద్యార్థులకి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి పథకాలు ఎన్నో కూడా మరి తీసుకొని వస్తాడని చెప్పేసి నారా లోకేష్ బాబు గారికి మరొకసారి మా ఇంటర్ విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్పేసి మరొకసారి తెలుపుతున్నాం. కీర్తిశేషులు వల్లెపు రాజమ్మ 4వ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని గమ్మళ్లపాళెంలో ఉన్న సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రాజమ్మ కుమారులు కొండలరావు మరియు కుటుంబ సభ్యులు వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. అలాగే నరసింహారావుపేటలో ఉన్న బాల సదన్లో చిన్నారులకు పౌష్టికాహారం మరియు విద్యా సామాగ్రి అందజేశారు. ముఖ్యంగా శ్రీ సాయిరాం వృద్ధుల ఆశ్రమము నిర్వాహకురాలు శ్రీమతి కళ్యాణి గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 7/1/2025 దినమున
శ్రీ వృద్ధాశ్రమము శ్రీ క్రీస్తు శేషులు వల్లెపు రాజమ్మ గారి కుమారులు వల్లెపు చిన్న శ్రీమతి లతా గార్ల కుటుంబ సభ్యులు మరియు శ్రీ వల్లెపు కొండలరావు శ్రీమతి పద్మజా గార్ల కుటుంబ సభ్యులు ఇవ్వటము ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ప్రగతి సేవా సంస్థ గూడూరు సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం గూడూరులోని బాలాజీ నగర్లో ప్రగతి ఆఫీస్ నందు పూలతోట గిరిజన కాలనీకి సంబంధించిన ఒక మహిళకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక కుట్టు మిషన్ను మన ప్రగతి కుటుంబ సభ్యుడు అయిన గదిరాజు రాజశేఖర్ వర్మ సహకారంతో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మయూరి శామ్ యాదవ్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ బండి విజయమ్మ అనే మహిళకు జీవనోపాధి కల్పించాలని కుట్టు మిషన్ అందించామని, ప్రగతి సేవా సంస్థ ద్వారా 43 కుట్టు మిషన్లు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, కేఆర్ఎం వాచ్ షాప్ రాము, శామ్, ఆర్వి కన్సల్టెంట్ వెంకటకృష్ణయ్య, వై కృష్ణారెడ్డి, కోట వెంకటేశ్వర్లు, డేష్ నాగరాజు, కుమార్ నాయుడు, సంచి మునిప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీస్ నందు మన ప్రగతి వారోత్సవాల్లో భాగంగా 1వ తేదీ నుంచి రెగ్యులర్గా మనం రోజు ఏదో ఒక ప్రోగ్రాం చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మన పూలతోట గిరిజన కాలనీకి సంబంధించిన ఒక మహిళకి కుట్టు మిషన్ని మనం వాళ్ళ ఉపాధి కల్పనకు ఒక కుట్టు మిషన్ని మనం ఏర్పాటు చేయటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈ ఒక కుట్టు మిషను మా కుటుంబ సభ్యుడైన గదిరాజి రాజశేఖర్ వర్మ, ఆయన వర్మ అని పిలుస్తారు, మా చిన్ననాటి స్నేహితుడు, నెల్లూరులో సెటిల్ అయ్యి ఎలక్ట్రిసిటీలో ఈ మధ్య రిటైర్మెంట్ అయి కూడా ఉన్నాడు. మా వర్మకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే సంవత్సరానికైనా ఒక 3 ప్రోగ్రాం 4 ప్రోగ్రాంలు ఖచ్చితంగా కుట్టు మిషన్లు అయితేమి, ట్రైసైకిల్స్ అయితేమి, లేదా ఏదైనా సిమెంట్ బల్లలు అయితేమి ఖచ్చితంగా మాకు ఒక మన ప్రగతి సేవా సంస్థకి మంచి ప్రోగ్రామ్స్ సంవత్సరానికి ఒక 4 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా మా వర్మ ఇస్తుంటారు. అదేవిధంగా ఏదన్నా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికైనా బాగలేదు, లేదా ఏదైనా ఎడ్యుకేషన్కి అవసరం అంటే ఫస్ట్ 1000 రూపాయలు ఆయన కొట్టేస్తాడు మన గ్రూప్లో. చాలా సంతోషమైన. ముందుగా అందరికీ నమస్కారం. గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన కడివేటి చంద్రశేఖర్ గారి మిత్రుడైనటువంటి వర్మ గారి సహకారంతో ఒక మహిళకు కుట్టు మిషన్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నా ద్వారా ఈ కుట్టు మిషన్ ఇస్తున్న మహిళకి మరియు కడివేటి చంద్రశేఖర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే కడివేటి చంద్రశేఖర్ గారు చెప్పారు, ఒక మహిళ కుట్టు మిషన్ని ఏ విధంగా అయినా వారి కుటుంబాన్ని నడిపేదానికి అవకాశం ఉంది. కాబట్టి మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమానికే ముందుంటారు. ఆ క్రమంలోనే ఇది 43వ కుట్టు మిషన్ ఇవ్వటం అని చెప్పారు. ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, నేను కుట్టు మిషన్ కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో చేయాలని చెప్పని, తద్వారా ఎంతోమంది పేద మహిళలకి వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎదిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 1వ తారీఖు నుంచి 12 రోజులు ప్రతినిత్యం ఏదో ఒక పనికొచ్చే కార్యక్రమం, ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తున్న అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడే అధ్యక్షుడు గారు చెప్పారు, ప్రగతి సేవా సంస్థ అంటే సేవకి నిదర్శనం. ఆ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మన గూడూరు మరియు పరిసర ప్రాంతం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా
గైడ్ సెన్సర్ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సేవ చేసేదానికి ఒక డబ్బులు ఒకటే. సేవే లక్ష్యము సేవే పరమార్థము అని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రగతి సేవ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే నినాదంతో అనేకమైన మరి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాదు మరి ప్రగతి సేవా సంస్థ వారోత్సవాలు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఆ దేవాదేవుడు మరి 2020 సంవత్సరంలో ప్రవేశపెట్టి చక్కగా అధ్యక్షతలో జరిగించడానికి ఎంతో సహాయం చేస్తున్నాడు. మొట్టమొదటిగా దేవునికే వందనాలు. మరి అందరి సహకారం, అందరి ప్రేమ, మరి సేవా స్ఫూర్తి ఇవన్నీ కలిగి ఉండడము నిజంగా ఆ కుటుంబంలో నాకు కూడా ఒక భాగస్థులుగా నాకు కూడా అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికి ధన్యతలు చెప్తున్నాను. ప్రత్యేకంగా అధ్యక్షులకి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం ప్రత్యేకంగా మరి మరి ప్రత్యేకంగా గెస్ట్గా అతిథిగా వచ్చిన ప్రియులు మయూరి శ్యామలను బట్టి కూడా మాకు ఎంతో సుపరిచితుడు. అన్న మంచి గొప్ప కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు అన్నకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంటున్నా. ప్రత్యేకంగా సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ దినము మరి వర్మ గారి ఆయన సహకారంతో మరి కుటుంబిషన్ ఇవ్వడానికి ఒక కుటుంబానికి ఎంతో సహకారిగా ఉండడానికి మరి ఎంతో గొప్ప విషయము. అన్నగారికి కూడా ప్రత్యేకంగా వర్మ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి నేను ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ఈరోజు మా అతిథి మా బావగారు అన్నటువంటి శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు ఈ కుటుంబిషన్ని ఆయన చేతుల మీదుగా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ గదిరాజు రాజశేఖర వర్మ గారు చాలా మంచి వ్యక్తి, మంచి ఫ్రెండు, మంచి దాత కూడా. కాబట్టి అడగంగానే మా అధ్యక్షుడు వెంటనే దానికి స్పాన్సర్డ్ ఇవ్వడం ఆయనకి ఎంతో అభినందనీయం. అదేవిధంగా మా కుటుంబ సభ్యులకి ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ఆక్రమించుకున్న వారు తిరిగి పేదలకు ఇవ్వాలని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. కోట మండలం కేశవరం గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం పేదల భూములను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కేశవరం గ్రామ పంచాయతీలో 3 ఎకరాలకు పైగా ఆక్రమణలు ఉన్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన భూములను ఆక్రమించుకున్న వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలన్నారు. వాటికి సంబంధించి పేదల సదస్సులో అర్జీలు ఇవ్వాలన్నారు. ఈ సదస్సులో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తహసీల్దార్ జయజయరావు, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లకూరు దశరథరామరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, పలగాటి భాస్కర్ రెడ్డి, కోటారెడ్డి, చాపల శ్రీనివాసులు, కోకొల్లు మధు యాదవ్, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఉన్నంతకాలం ఇక్కడ పనులకు ఒప్పుకునే సమస్య లేదు. ఎందువల్లంటే పేదవాళ్ళ భూములు ఎన్ని కూడా పేదవాళ్ళ భూములు గవర్నమెంట్ ఇస్తే మీరు ఆక్యుపై జరుగుతానికి ఏమి ఇవ్వాల. కాబట్టి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. దయచేసి ఎవరైతే పేదవాళ్ళ భూములు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు ఆక్యుపై చేశారో అవన్నీ కూడా మీరు తిరిగి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరూ డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా వినండి, మీరు చేయకపోతే మళ్ళీ రీసర్వే చేయిస్తాం. ఎవరు భూమి దగ్గర వాళ్ళని పెట్టి కొంతేసి వాళ్ళ హద్దులు రెవెన్యూ ఆఫీస్ ద్వారా వేసి వాళ్ళకి అప్పచెప్తాం. దానికే డౌట్ లేదు. అట్లా ఇట్లా అని భయపిస్తే కొత్తగా ఈరోజు యాక్ట్ పెట్టింది గవర్నమెంట్. యాక్ట్ ద్వారా ఖచ్చితంగా మీ పైన కేసులు నమోదు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సర్వేకి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐ గారికి తెలుసు, అందరికీ తెలుసు ఎవరు ఈ యొక్క ఊర్లో ఈ భూముల్ని ఆక్రమించున్నారో అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి అంత దూరం పోకుండా త్వరగా వెరిఫై చేసి పేదోళ్ళ భూములు పేదోళ్ళకి ఇవ్వమని చెప్పి నేను కోరుతున్నా. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే. గత 5 సంవత్సరాల్లో అంతకుముందు ఎవరైతే పేదవాళ్ల భూములు అన్యాయంగా ఆక్యుపై చేశారో ఆక్రమించారో అవన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ రోజు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు. మొత్తం ప్రతి ఊర్లో కలెక్టర్ స్థాయి నుండి సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కూడా ఈ మీటింగులకి వస్తున్నారు. ఎందువల్లంటే ఇది అవసరం. ఒకవేళ సునీల్ కుమార్ ఆక్యుపై చేసినా ఎంఆర్ఓ గారు తీసేయచ్చు. ఒకవేళ ఈ ఊర్లో కలెక్టర్ గారిని ఆహ్వానించాం, మేము మా సబ్ కలెక్టర్ గారిని ఆహ్వానించాం. కానీ అర్జెంట్ పని మీద ఆయన రాలేకపోయారు. ఎందువల్లంటే కేశవరం, మద్దాలి
ముఖ్యంగా కేశవరం అంటే దాదాపు 341 ఎకరా, ఎంత 341 ఎకరాలు లేదు, 300 ఎకరాలు వేరే వాళ్ళ ఆక్యుపేషన్ ఉంది. అంటే పేరు మీది, ఆక్యుపేషన్ మాత్రం వేరే వాళ్ళది. మొత్తం లిస్ట్ తెప్పించామన్నా, ఇప్పుడు తేలాకపోయినా వేరే ప్రోగ్రాం వచ్చేసి ఇట్లా ఆ 341 ఎకరాలన్నీ కూడా మా సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాను, ఎంఆర్ఓ గారికి తీసుకొస్తాను. దయచేసి వాళ్ళే న్యాయం చేయాలి. ఈరోజు నేను వచ్చింది అందుకని, ఈ కార్యక్రమాలు అందుకని, ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి పేదవాడు మోసపోతున్నాడు. మీ భూముల్ని పేరుకి మీ భూములు, కానీ అక్కడ అనుభవించేది వేరే వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ఎస్టీ సంబంధించినటువంటి పొలాలు ఇవన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టున్నారు. ఎస్టీకి తెలియదు వాళ్ళ పొలాలు బ్యాంకులో ఉన్నాయని. దాని మీద అప్పు తెచ్చుకొని తినేసేది వేరే వాళ్ళు. అది ఎవరు వాళ్ళ వీళ్ళని చెప్పడానికి కూర్చి ఇక్కడే మీకు సమాధానం ఇవ్వడానికి ఇది ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 8th జనవరికి అది మొత్తం రాష్ట్రకి ఇది అయిపోతుంది. సో ఈ రెవెన్యూ సదస్సులు ఇప్పటి వరకు దాదాపు 6000 గ్రివాన్సెస్ మన మొత్తం డివిజన్కి వచ్చింది. ఆ గ్రివాన్సెస్కి ఒక క్వాలిటీ ఎండోర్స్మెంట్ లాగా ప్రాపర్ ఎంక్వైరీ చేసి విఆర్ఓ వెళ్ళి ఎంక్వైరీ చేసి తర్వాత ఎంఆర్ఓ ఒక ఎండోర్స్మెంట్ అన్ని రెవెన్యూ విలేజ్కి ఇవ్వడం జరుగుతున్నది. రిమైనింగ్కి కూడా 45 డేస్కి ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది. ఎస్ఎల్ఏ పీరియడ్కి మనం ఇస్తాము. ఇక్కడ నాతో మీది రిక్వెస్ట్ అంటే ఏంటి, ఈ రెవెన్యూ సదస్సులకి పూర్తిగా మీరు బెనిఫిట్ అవుతుంది, బెనిఫిట్ తీసుకోండి. ఇది మీకోసం ఒక మంచి ప్రయత్నం మన ప్రభుత్వం నుంచి. ఈ రెవెన్యూ సదస్సులు ఇంకా ఒక ఉద్దేశం గ్రివాన్స్ ఫ్రీ విలేజెస్. గ్రివాన్స్ ఫ్రీ విలేజెస్ అంటే ఆ గ్రామం అక్కడ ఒకటి రెవెన్యూ సమస్య లాంగ్ టైం నుంచి పెండింగ్ లేదు, అది కూడా మనం క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. మీ గ్రివాన్స్ తీసుకొని ఎండోర్స్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు తర్వాత కూడా గ్రివాన్స్ ఉండొచ్చు. ఆ గ్రివాన్సెస్ కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు, నా ఆఫీస్కి కూడా మీరు రావచ్చు. సో ఇంకా ఒకటి, ఈరోజు మీరు మీకు ఏమి సర్వీస్ కావాలంటే అది మీకు ముఫ్త్గా ఇవ్వడం జరుగుతుంది. అది ప్రభుత్వ ఆదేశాల నుంచి. ఈరోజు వేరే దివసం మీరు పిటిషన్ అప్లై చేయడానికి 550 రూపీస్ పడుతుంది. ఈరోజు మీరు అప్లై చేస్తే మీకు అది ముఫ్త్గా వస్తుంది. సో ఇలాంటి ప్రభుత్వం నుంచి ఒక ఈ మంచి ఆలోచన. 6వ తేదీ నుంచి గవర్నమెంట్ 33 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కేశవరం గ్రామంలో రెవెన్యూ సదస్సు ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు గూడూరు ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు ఆఖరి రోజు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఈరోజు ఎక్కడికి హాజరు కాలేదు, కేశవరంలో హాజరవుతాను, తప్పకుండా అందరూ రావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం మీదుగా అందరూ వచ్చినాము. అనేక సమస్యలు ప్రతి ఈ పంచాయతీలో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాడి గురించి ప్రతిపాదించడానికి మేము అన్యాయం జరిగితే వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సబ్ కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని అందరినీ ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా బ్యాంకు ప్రజలకు తెలుగుదేశం సునీల్ కుమార్ దాంట్లో న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ అందరూ దీన్ని ఉపయోగించుకొని సునీల్ కుమార్ నాయకత్వంలో వారు ప్రతి పంచాయతీలో వారు కృషితోనే ఈరోజు ఎక్కడ పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి దాన్ని పరిష్కారం చేస్తున్నారు. వారి విధంగా ఈ ప్రాంతానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు గత నెల 6వ తేదీ నుంచి 33 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల పేరుతో ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ప్రజల వద్దకి చేర్పించి ప్రజా సమస్యలు, ముఖ్యంగా రైతు సమస్యలు, భూ సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం యంత్రాంగం, పూర్తి యంత్రాంగం ఆ రెవెన్యూ విలేజ్ లో కూర్చొని ఆ సమస్యలను పరిష్కరించాలనే ఒక
సదుద్దేశంతో ఒక ప్రణాళిక రూపొందించి అధికారులను ప్రజాప్రతినిధులను మన గ్రామాలకు పంపించడం జరిగింది. నేను ముందే చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో, ప్రజల వద్దకు పాలన, ప్రజా సమస్యలు ప్రజల వద్దకు వెళ్లి పూర్తి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ప్రజల వద్దకు వెళ్లి ప్రజల వద్దకు పాలన కానివ్వండి, ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన విజన్లో. కిషోరీ బాలికలను వారి జీవన విధానంలో మార్పులను గమనించి మంచి మార్గంలో నడిపించే విధంగా సమాజమంతా కృషి చేయాలని మనుబోలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంతలక్ష్మి తెలియజేశారు. మండల కేంద్రమైన మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కిషోరీ వికాసం మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. యుక్త వయసులో ఉన్న బాలికలను చెడు మార్గాలకు పోనివ్వకుండా మంచి మార్గంలో నడిపే విధంగా వారి నడవడిక పట్ల అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీఓ జలజాక్షి, సఖీ వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ టి కమల, సూపర్వైజర్లు రమణమ్మ, పద్మజ, మండలంలోని అంగన్వాడీ టీచర్లు, వైద్యశాఖ హెచ్ఓ రాజయ్య, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. మండల్ లెవెల్లో ఏర్పాటు చేసినటువంటి కిషోర్ వికాసం పైన వన్ డే వర్క్షాప్లో అడాల్సెంట్ గర్ల్ చైల్డ్ యొక్క ఫిజికల్, సైకలాజికల్, సోషల్ అండ్ ఎమోషనల్ చేంజెస్ని అర్థం చేసుకొని ఒక పేరెంట్గా, టీచర్గా, ఒక యాక్టివిస్ట్గా మనం ఎలా వాళ్ళతో బిహేవ్ చేయాలి, వాళ్ళ యొక్క బిహేవియర్ మౌల్డింగ్లో మన యొక్క రోల్ ఏంటి, ఎలా వాళ్ళని గుడ్ సిటిజన్గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మండల స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని కిషోర్ వికాసం కింద మండల్ లెవెల్ వర్క్షాప్స్ని అరేంజ్ చేశారు. మన ఈ యాక్టివిస్టులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మండలంలో చేస్తారు. సో తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, తర్వాత మన డిపార్ట్మెంట్లో ఉండేటువంటి మన యొక్క డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్గా ఈ అడాలసెంట్ ఏజ్లో ఉండేటువంటి గర్ల్ చైల్డ్ యొక్క బిహేవియర్, ఈ ఫిజికల్, సోషల్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ బిహేవియర్ని అర్థం చేసుకొని వాళ్ళతో ఎలా మెలగాలి, ఆ చేంజెస్ను ఎందుకు వస్తున్నాయి, వాటి యొక్క పర్పస్ ఏంటి, ఆ పర్పస్ని రైట్ వేలో మనం గైడ్ చేయడం, అలాగే కన్జ్యూమరిజంలో మునిగిపోకుండా తర్వాత ఆ వినియోగదారుల మాయాజాలంలో మునిగిపోయి రకరకాల మిస్కాన్సెప్షన్స్లోకి వెళ్ళిపోకుండా రైట్ వేలో పిల్లల్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఈ అడాలసెంట్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకోవాలి. తిరుపతి జిల్లా కోట మండలం కోటలోని ఆర్ఆర్ ట్రేడర్స్లో ఆఫర్స్ పేరిట సగం ధరలకే కొత్త వస్తువులను ఇస్తామని కోట, వాకాడు, చిట్టమూరు చుట్టుపక్కల వినియోగదారుల దగ్గర ₹1,00,000 కట్టించుకుని రాత్రికి రాత్రి పరారైన ఆర్ఆర్ ట్రేడర్స్ యాజమాన్యం. కోట పట్టణంలోని ఆర్ఆర్ ట్రేడర్స్ పేరిట 2 దుకాణాలు ఏర్పాటు చేసి కోట, వాకాడు, చిట్టమూరు మండలాల వినియోగదారుల వద్ద సంక్రాంతి సందర్భంగా కొత్త వస్తువులను 50,000 విలువ చేసే వస్తువులను ₹25,000కే సగం ధరకే ఇస్తామని వినియోగదారుల దగ్గర వారు కోరిన వస్తువులకు వారి దగ్గర పేమెంట్లు తీసుకుని వస్తువులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే పరారైన ఆర్ఆర్ ట్రేడర్స్ యాజమాన్యం మంగళవారం ఉదయం ఆర్ఆర్ ట్రేడర్స్ దుకాణం ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై కోట పోలీసులు విచారణ చేపడతామని తెలియజేశారు. ఆర్ఆర్ ట్రేడర్స్ ఆర్డర్ సప్లయర్స్ అని చెప్పి ఒక షాప్ ఒకటి ఓపెన్ చేశారు. పేద ప్రజలందరికీ సగం రేటుకే మీకు మంచి వస్తువులు ఇస్తాము, బ్రాండెడ్ వస్తువులు ఇస్తామని చెప్పి సగం రేటు GST 10% అని చెప్పి ఈరోజు పేద ప్రజలందరినీ మోసం చేశారు. ఇంకో విషయం ఏంటంటే పిల్లల పెళ్లిళ్ళ కోసం డబ్బులు కట్టిన వ్యక్తులు ఉన్నారు, ఇంట్లో అవసరాలకి కట్టిన వాళ్ళు ఉన్నారు, పొడవు పెట్టి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని పోలీస్ శాఖ పట్టించుకొని పేదవాళ్ళందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉంది. 3 రోజులకి వారం రోజులు 10 రోజులు చెప్పారు. రేపు శుక్రవారానికి మా వస్తువులు మాకు రావాలా. మొత్తం 30,000 కట్టాం. మేము 3 వస్తువులు, మా కొడుకు 2 వస్తువులు, సోఫా ఒకటి, ఇంకోటి ఒకటి. ఏ ఊరు మీద? రాయగుంటపాలెం. ఇంత మోసాలు, ఇంత కథలు చేస్తున్నారంటే ఏమనుకోవాలా? గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ నీలిశెట్టి చెంచు సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు నీలిశెట్టి ఉమాశంకర్ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి వాణి గారు, వాళ్ళ రెండో కుమారుడు ఎన్ రామకృష్ణ గారు, వారి సత్యమణి శ్రీమతి కమలా కుమారి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. 2005 నుంచి వాళ్ళు జనవరి 1st వీక్ వాళ్ళు అన్నదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ 20 సంవత్సరాలు కంటిన్యూగా అన్నదానం చేశారు. వాళ్ళు కూడా ఈ సంవత్సరం 4-5 రూపాయలు ఉన్నాయి. మనల్ని ఒక ఈ మంచితనాన్ని చూసి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు విశేషాలు కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.